పిఠాపురం శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ జెండాలను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. బాదం మాధవరావు ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లుబోయిన సతీష్, చెల్లుబోయిన నాగేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, రావుల రమణమూర్తి, జోగా వెంకటరమణ, మార్నిడి రంగబాబు, కొట్టేటి రాజేష్, వార్డ్ ఇన్ఛార్జీలు వనం వీరబాబు, సూరంపూడి లక్ష్మీపతి, చంద్రశేఖర్, ఆగంటి ప్రభాకర్, కొత్తం సుందరం, వెన్న చంద్రరావు, మాదేపల్లి శ్రీనివాస్, తోట ఏడుకొండలు, కర్రి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ మీట్స్ కి వెళ్ళినటువంటి ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ వాతావరణం ప్రతి స్కూల్లోనే కాదు ప్రతి ఇంటిలోని కూడా ఈ రోజున హ్యాపీ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కాకినాడలో ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం, అక్కడ ఎంతో మంచి వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ రోజున ఆ కార్యక్రమం చేసి వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అన్యదా భావించకుండా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో బాదం మాధవరావు స్కూల్లో ఈ రోజున కార్యక్రమం మేము కూడా భాగస్వాములై మా జన సైనికులు, కూటమి నాయకులు అందరం కూడా ఈ రోజున ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ కార్యక్రమం, అంటే ఇంకా పిల్లలకి ఎంతో ఉత్సాహం రప్పించే విధంగా వీరి జీతాల్లోంచి డబ్బులు వేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి బాదం మాధవరావు స్కూల్ టీచర్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మా జనసేన తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం వారికి. వారు నిన్న వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ చేయాలని చెప్పేసి పిల్లలకి కొద్దిగా వాటర్ నిల్వ ఎక్కువ వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2-3 అంశాలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. తప్పనిసరిగా అవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ పనులు చేయించడానికి ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ తరఫున, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున బాదం మాధవరావు స్కూల్కి అనుకోకుండా నేను రావడం జరిగింది. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత పొద్దుట అన్ని స్కూల్స్కి కూడా మీరు చేసేయండి కానీ ఇచ్చేయండి అని చెప్పాను. ఏదైనా అవ్వనిది ఏమన్నా ఉంటే వెళ్దాం, టైం ఉన్నది అని చెప్పేసి అడిగితే బాదం మాధవరావు స్కూల్ ఇంకా అవ్వలేదంటే సరే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది. ఇది మా నాయకులు కూడా ఎవరికి కూడా నేను చెప్పలేదు, నేను వస్తున్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇంత మంచి వాతావరణంలో పిల్లలకి మరింత ఉత్సాహం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము కూడా పాలు పంచుకోవడం, మా జన నాయకులు, మా డాక్టర్ గారు కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం మా అందరికీ కలిగించినందుకు బాదం మాధవరావు స్కూల్
మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మరింత బాగా చెయ్యాలి, దానికి మేము అందరం కూడా హాజరు కావాలి. ఈ పనులు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్ పూర్తి చేసి మళ్ళా ఇదే మీటింగ్ లో మీకు అందరికీ కూడా సభాస్ అనిపించుకునేలాగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.